ఇదెక్కడ మాస్ సర్ప్రైజ్ రా మామ. ఎప్పుడెప్పుడా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నా. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కళ్ళు చెదిరిపోయే, ఒళ్ళు బెదిరిపోయే, ఎగిరి గంతులేసే అప్డేట్స్ అయితే వచ్చాయి. నిజంగా ఏమన్నా అప్డేట్సా. ముందు మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఏంటంటే, రీసెంట్ గా పెద్ది సినిమా ఎటో పోస్ట్ పోన్ అయిపోయింది, దసరాకి వెళ్ళిపోయింది, సంక్రాంతికి వెళ్ళిపోయింది. ఇలా రకరకాలైన విష ప్రచారాలు అయితే చేశారు. వాటన్నిటికీ ఎండ కార్డు పలుకుతూ ఆ సినిమాకి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. మార్చి 27వ తారీఖు నుంచి సినిమా మే 1వ తారీఖు అయితే వెళ్ళిద్దని మనం అయితే మాట్లాడుకున్నాం. కానీ అంతకంటే ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 30, 2026వ తారీఖున పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకైతే వస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇది చెప్పింది నేను, లేకపోతే ఇంకెవరో కాదనమాట. స్వయానా మన బుచ్చిబాబు గారు, పెద్ది సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారే ఈ విషయాన్ని అఫీషియల్ గా ఇందాకైతే ట్వీట్ అయితే వేశారు. కాబట్టి మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా అయితే ఉండండి. పెద్ది సినిమా ఏప్రిల్ 30, 2026వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం, అంతకు ముందు మాట్లాడుకుంటానే ఉన్నాం. అదేంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అబ్బాయి రామ్ చరణ్ గారి పెద్ది సినిమా డేట్ కి అయితే వస్తుందని తీరా ఈ రోజు అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా వాళ్ళైతే అదైతే కన్ఫర్మ్ చేశారు. మార్చి 26, 2026వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఒక అదిరిపోయే సాంగ్ స్టిల్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కనుక మీరు చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే మ్యాసిగా అయితే కనపడుతున్నాయి. ఆయన అటైర్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా మ్యాసిగా ఆయన అయితే కనపడతాడు. నాకు తెలిసి ఇది ఇంట్రో సాంగ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ దగ్గర ఉన్న టేబుల్ కావచ్చు, ఆ టేబుల్ పక్కన ఉన్న మనుషులు వాళ్ళందరినీ చూడండి. గబ్బర్ సింగ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది రౌడీలు అయితే ఉన్నారనమాట. కాబట్టి ఇదేదో గట్టిగా పేలే మాస్ సాంగ్ లాగైతే నాకైతే అనిపిస్తుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సెటప్ ఇదంతా చూసి గబ్బర్ సింగ్ సినిమాలో కేక్ ఐటమ్ సాంగ్ ఉంటది కదా, అలాంటి ఐటమ్ సాంగ్ అనుకుంటారేమో. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్ అనేదే లేదనమాట. అయితే ఇలా మాస్ సాంగ్స్, లేకపోతే ఇంట్రో సాంగ్, లేకపోతే దేఖ్లేంగే సాంగ్ లాగా మంచి మోటివేషనల్ కమ్ రొమాంటిక్ డ్యూయట్ సాంగ్స్ ఉంటాయి తప్ప ఐటమ్ సాంగ్ అయితే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచి గౌరవప్రదమైన పదవిలో అయితే ఉన్నారు కాబట్టి దాన్ని అయితే దృష్టిలో పెట్టుకుని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ అయితే పెట్టలేదు. మరి ఈ విధంగా అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్లు అయితే వచ్చేసినాయి. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఈ రోజు అప్డేట్ వస్తుందని మనం నిన్న మాట్లాడుకున్నాం. పొద్దున్నుంచి హరిశంకర్ గారు చెప్తానే ఉన్నారు. కానీ పెద్ది సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందని, అది కూడా ఏకంగా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేస్తారని ఎక్కడా చెప్పలేదన్నమాట. నిజంగా ఇలా సర్ప్రైజ్ తో కూడిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఫ్యాన్స్ కి మంచి కిక్ అయితే ఇస్తాయి అనమాట. ఇదే కిక్ లో ఉన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీము రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక అదిరిపోయే పోస్టర్ అయితే దింపారు. అదే విధంగా పెద్ది సినిమా టీం కూడా దింపుంటే బాగుండు అని నాకైతే అనిపించింది. ఏదేమైనా సరే ఒక డెడ్ ఎయిర్ అయితే పెద్ది సినిమా పైన అయితే ఈ మధ్య కాలంలో అయితే ఉంది. అసలు సినిమా ఎటు వెళ్ళిపోయింది, అప్డేట్స్ రావట్లేదు, ఎక్కడికి పోస్ట్ పోన్ చేసేసారు, నిజంగానే సినిమా అవుట్పుట్ బాగాలేదా, అది ఇది అని చాలా రాంగ్ ఇన్ఫోలు అయితే స్ప్రెడ్ అయిపోయి, నేను దీని మీద 2 వీడియోలు కూడా చేశాను. అర్జెంట్ గా రిలీజ్ డేట్ అయితే చెప్పండి అని. అంటే నేను చెప్పానని, వాళ్ళు ఏదో చెప్పారని నేనైతే అంటలేదు. కానీ వీటన్నిటికీ ఎండ కార్డ్ అయితే పెడుతూ బుచ్చిబాబు గారు అయితే ఏప్రిల్ 30, 2026వ తారీఖున ఈ సినిమా అయితే రిలీజ్ అయిద్దని అయితే చెప్పేశారు. నేను కోరుకునేది ఏంటంటే, ఎలాగో సెకండ్ సింగిల్ రెడీగానే ఉంది. ఎప్పుడో జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, జనవరి అయిపోయింది. డిసెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, అది ఎప్పుడో అయిపోయింది. ఎలాగే ఈ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. వీలైనంత త్వరగా ఒక కొత్త పోస్టర్ తో ఆ సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ విధంగా మనం చూసుకుంటే, మార్చిలో అబ్బాయి డేట్ కేమో బాబాయ్ అయితే వస్తున్నాడు. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 30న మన అబ్బాయి అయితే వస్తున్నాడు. ఇక్కడ ఫ్యాన్స్ కి అయితే పండగానే చెప్పాలి. ఈ రోజు అనౌన్స్మెంట్ అయితే వీళ్ళైతే ఇచ్చారు కదా, ఇక నుంచి అటు పెద్ది సినిమా నుండి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి టీజర్లు రిలీజ్ అవుతాయి, ట్రైలర్ కట్ రిలీజ్ అవుతాయి, లాస్ట్ లో సాంగ్స్ రిలీజ్ అవుతాయి.
ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి, హీరోలు కనపడతారు. అబ్బా ఈ 2 నెలల్లో కూడా అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, నిజంగా ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. అసలు మామూలు పండగ కాదు. ఎందుకంటే ఉస్తాద్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ దేఖ్లేంగే సాలా సూపర్ హిట్. పెద్ద సినిమా నుండి వచ్చిన చిక్రీ సాంగ్ అయితే అది అది ప్రపంచవ్యాప్తంగా అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 2 సినిమాల నుంచి సెకండ్ సింగిల్స్ అయితే రావాలి. అవి ఇంకెంత గట్టిగా పేలుతాయో అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అనుకునే దానికంటే ఎక్కువగానే అవి అయితే సౌండ్ అయితే చేస్తే మరి అదనమాట మ్యాటర్. డేట్స్ గుర్తున్నాయిగా. మార్చి 26, 2026 తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఏప్రిల్ 30 మన 2026 తారీఖున పెద్ద సినిమా అయితే రిలీజ్ అయింది. వీటిలో ఎటువంటి చేంజ్ అయితే ఉండదన్నమాట. పెద్ద సినిమా షూటింగ్ కి మన రామ్ చరణ్ గారు 4 రోజులు బ్రేక్ తీసేసుకున్నారు. ఇంకా ఆయన షూటింగ్ వెళ్ళడం ఇవన్నీ తప్పుడు వార్తలు. ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి పెద్ద సినిమా షెడ్యూల్ లో రామ్ చరణ్ గారు అయితే పాల్గొంటారు. ఇంకా కేవలం 25 రోజులు మాత్రం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మార్చి ఎండకే ఫస్ట్ కాపీ అయితే పెద్ద సినిమా నుండి అయితే రెడీ అయిపోద్ది. ఏప్రిల్ 30వ తారీఖున, ఏప్రిల్ 29 నైట్ ప్రీమియర్స్ తో బొమ్మ అయితే పడిపోద్ది. మార్చి 26వ తారీఖున మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బొమ్మ అయితే పడిపోద్ది. మరి అదనమాట మ్యాటర్. ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ కూడా అది ఏ హీరోదైనా మన ఛానల్లో ఫస్ట్ అయితే ఉంటది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కావాలంటే ఛానల్ అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.